హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. 2025 నవంబర్ 7th to 17th మనం తమిళనాడు ట్రిప్లో ఉన్నాం. ఈరోజు డే 5th మనది. ఇప్పుడు మనం కొళంజి అప్పర్ దేవాలయం నుంచి మనం వయా గంగైకొండ చోళపురం మీదుగా మనం కుంభకోణం చేరుకోవాలన్నది ఈరోజు మన షెడ్యూల్. కొళంజి అప్పర్ దేవాలయం నుంచి మనకి గంగైకొండ చోళపురం 49 కిలోమీటర్స్, 40 minutes డ్రైవ్ పడుతుంది మనకి ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ 40 రూపీస్. సౌండ్ అయితే వచ్చింది. కొళంజి అప్పర్ దేవాలయం దగ్గర ఉదయం 10:40 బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 11:20 అయింది. ఈ దేవాలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అండర్లో ఉంది కాబట్టి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకే ఓపెన్ ఉంటుంది. మధ్యాహ్నం అంతా కూడా ఓపెనే ఉంటుంది టెంపుల్. సేమ్ బృహదీశ్వరాలయం ఇట్లాగే ఉంటుంది బుడ్డి. ఓకే, 2025 జూలై 27th రోజున మన నరేంద్ర మోడీ గారు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేశారు. మన భారతదేశ చరిత్రలో అత్యంత పురాతనమైన అలాగే ప్రసిద్ధమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇది ఓల్డ్ హెరిటేజ్ సైట్. తంజావూరులోని బృహదీశ్వరాలయం, కుంభకోణంలో ఉన్న ఐరావతేశ్వరాలయం, అలాగే ఈ గంగైకొండ చోళపురం, ఈ 3 దేవాలయాలని గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని పిలుస్తారు. ఈ 3 దేవాలయాలని ఓల్డ్ హెరిటేజ్ ప్లేసెస్గా గుర్తించారు. ఈ ఆలయ నిర్మాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ గంగైకొండ చోళపురం అని ఈ దేవాలయానికి ఎందుకు పేరు పెట్టారన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు చెప్పుకుందాం. ఈ ప్రాంతాన్ని గంగైకొండ చోళపురం అని ఎందుకు పిలుస్తారు, ఈ ఆలయానికి అనకొండ పైథాన్ ఉంటుంది కదా, ఆ పాముకి ఉన్న సంబంధం ఏమిటి, ఆలయంలో ఒక చంద్రకాంత మణి ఉంటుందట, దానివల్ల జరిగే మ్యాజిక్స్, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనం ఇలా దేవాలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుకుండా ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ఎదురుకుండా ఉన్నదే మెయిన్ టెంపుల్. ధ్వజస్తంభం దాటగానే కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద నంది కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. జాగ్రత్త జాగ్రత్త, గుండు చితికిపోతుంది. ఏం లేదు. తమిళనాడులో దేవాలయాలు అందంగా అనిపిస్తాయి, కానీ ప్రశాంతత అనేది కేరళ టెంపుల్స్లో అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి నాకు కేరళ టెంపుల్స్ చూస్తే, కానీ అందంగా ఉండడానికి మటుకు తమిళనాడు టెంపుల్సే. ఆ టెంపుల్ ఫ్లేవర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ తమిళ్ కల్చర్లో. ఇక నెక్స్ట్ టైంకి ఇక్కడ కంచె కట్టేస్తారేమో నందికి. ఇప్పటి వరకు మేము ఏ టెంపుల్స్కి వెళ్ళినా అంతే. లేపాక్షి వెళ్ళాము. ఫస్ట్లో అంతా ఫ్రీగా ఉండేది, చాలా బాగుండేది, లీజర్గా షూటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళం. తర్వాత 1 year తర్వాత మళ్ళీ వెళ్ళాము. ఎందుకంటే మేము బెంగళూరు, మా పేరెంట్స్ ఉంటారు, మేము అక్కడ వెళ్ళినప్పుడల్లా మేము వయా లేపాక్షి వెళ్ళేవాళ్ళం అనమాట. చూస్తే తర్వాత ఆ నంది దగ్గర అన్ని చోట్ల కంచె వేసేసారు. శివలింగం దగ్గర బయట ఒక శివలింగం ఉంటుంది చూడండి, అంతా ఆ లుక్ అంతా పోయింది. క్రౌడెడ్ అయిపోతున్నారు ప్రతి టెంపుల్స్. ఆహాహా, ఎంత బాగుంది చూడండి, నంది ఎంత పెద్దగా ఉంది. మా సంతోష్కి నేను పర్సనల్ ఫోటోగ్రఫర్, వీడియోగ్రఫర్ని. అసలు నాకు శాలరీ పే చేయాలి, కానీ పే చేయడు. తంజావూర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజరాజ చోళ కుమారుడే రాజేంద్ర చోళ. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో ఈయన కూడా ఒకడు. తన తండ్రి తదనంతరం 1014వ సంవత్సరంలో కోమనేరా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి, అంటే గంగానది తీరం ఉన్నంత వరకు విస్తరించింది. అంతేకాకుండా హిందూ మహాసముద్రం దాటి మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, ఇలా మొత్తం సౌత్ ఏషియాని ఈయన జయించాడు. పుష్ప చెట్టు ఇది. ఉత్తర భారతదేశంలోని, అంటే నార్త్ ఇండియాలోని గంగా పరివాహక ప్రాంతాన్ని జయించి రాజేంద్ర చోళ తన రాజ్యాన్ని తంజావూరుకి 70 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గంగైకొండ చోళపురానికి మార్చాడు. గంగైకొండ మేము ట్రావెల్ అనుకోవడమే, కానీ ట్రావెల్ చేయడం అంటే సరదా. కానీ ఒక 2 రోజులు ట్రావెల్ చేయగానే
బాడీ అంతా ఉబ్బిపోతుంది, ముఖం ఉబ్బిపోతుంది, అట్లా ఉంటుంది మా పరిస్థితి. ఈ టెంపుల్లో కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. తమిళ్లో గంగై కొండ అంటే గంగా పరివాహక ప్రాంతాన్ని జయించిన అని అర్థం. అలాగే చోళపురం అంటే చోళ నగరం అని అర్థం. అంటే గంగై కొండ చోళపురం అంటే గంగా పరివాహక ప్రాంతాన్ని జయించిన చోళ నగరం అని అర్థం. ఈ ప్రాంతాన్ని రాజేంద్ర చోళ తర్వాత 14 మంది చోళ రాజులు 260 ఏళ్ళు పరిపాలించారు. దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే మేము ఫస్ట్ రైట్ సైడ్ తీసుకున్నాము. ఇక్కడంతా నవగ్రహకి సంబంధించిన ఒక స్తూపం లాగా ఉంటుంది. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మెయిన్ శివాలయానికి వెళ్దాం. ఇప్పుడు స్ట్రెయిట్గా వెళ్ళాలి. చాలా పెద్ద దేవాలయం ఇది కూడా. ప్రస్తుతానికి ఈ ఆలయం తప్ప చుట్టుపక్కల రాజ్యానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు కనిపించవు. అందుకే దీన్ని ది లాస్ట్ సిటీ అని పిలుస్తారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా. వాళ్ళు మనకన్నా ఫస్ట్ వచ్చేసారు. ఆ ఎదురుకుండా కనిపించేదే మెయిన్ శివాలయం. ఆయనే ఇక్కడ ఉన్న శివుడు. మొత్తం స్టోరీ అనుకుంటా ఒకటి ఇది. సపరేట్గా పీసెస్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఒకసారి నా వెళ్ళి చూసేసి వస్తే ఇక్కడే నుంచో, దేవుడి దగ్గర నుంచో. ఇక్కడి నుంచి ఎదురుకుండా చూస్తే మనకి ఇందాక వచ్చినప్పుడు పెద్ద నంది ఉంది చూడండి, దాని ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పురావస్తు శాఖ వాళ్ళ విభాగం వాళ్ళు చేసిన తవ్వకాల్లో మాలిగై మేడు అనే ప్రాంతంలో చోళరాజులు నివసించిన కోట యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయట. ఈ దేవాలయం మనకి రోడ్డు మీదకే ఉంటుంది, స్టేట్ హైవే 140 మీద. మనం రోడ్డు మించి చూస్తుంటేనే కనిపిస్తూ ఉంటుంది. బస్సెస్ అన్నీ కూడా ఈ దేవాలయానికి సమీపంలోనే ఆగుతూ ఉంటాయి. మీరు బస్ దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే దేవాలయం ఎంట్రీకి వచ్చేస్తారు. చూడండి నంది ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ ఆలయం ఎగ్జాక్ట్గా తంజావూరులోని బృహదీశ్వరాలయం ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే తంజావూరు టెంపుల్ చాలా పెద్దగా రాయల్గా కనిపిస్తుంది బయట నుంచే మనకి, కానీ ఈ టెంపుల్ కొంచెం బక్కగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఫెమైన్ నేచర్లో బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ నిర్మించారు. ఆ డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు. బుల్లి శివుడు పెద్దనంది. నువ్వేమో ఇంత ఉంటావు, నేనేమో నందిలాగా అంత పెద్దగా ఉంటాను. నీకు నీ నందిలాగా. కొంచెం డస్ట్ లేచినా నాకైతే జలుబు పట్టేస్తుంది. తుమ్ములు అయితే ఎన్ని వస్తాయో చెప్పలేను. ఇప్పుడు ఇక్కడ అంతా ఓల్డ్ టెంపుల్ కదా, దాని వలన కొంచెం డస్ట్ ఎలర్జీ స్టార్ట్ అయింది. పైన సిద్ధరు ఉన్నాడు చూసావా. మేము వచ్చిన సమయానికి మహానివేదన జరుగుతుంది, అందుకే దేవాలయం తలుపులు వేసేసారు. మనమైతే ఇప్పుడు దేవాలయం బయట చూద్దాం.
ఆలయం చుట్టూ ఒక గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నీట్‌గా ఉంది. మ్యాక్సిమం ఇక్కడ లోకల్స్ అందరూ సాటర్డే, సండే అయితే ఫ్యామిలీస్‌తో పిక్నిక్స్‌కే వస్తుంటారు ఇక్కడికి. స్కూల్ పిల్లలు వాళ్ళైతే ఎక్స్‌కర్షన్స్‌గా వస్తూ ఉంటారు. ఏం లేదు. ఈ దేవాలయం కూడా హంపి లాగానే రూయిన్స్ అనమాట. కానీ చాలా అందంగా ఉంది. పెద్ద టెంపుల్ ఇది. ఈ మెయిన్ దేవాలయంలో అయితే ఇంకా పూజలు జరుగుతున్నాయి. బుడ్డి అది చూసేసి ఇక్కడ రా. చూసేసి రా అంటున్నా. మేము ఈ ఆలయానికి నవంబర్లో వచ్చాం కాబట్టి వింటర్ సీజన్. అందుకే ఇక్కడ చుట్టూ యాంబియన్స్ అంతా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. వర్షాకాలం వచ్చినా మనం ఏమీ చూడలేము. అలాగే ఎండాకాలంలో వచ్చినా ఏమీ చూడలేము. వింటర్ చాలా మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో అయితేనే విజిట్ చాలా బాగుంటుంది. ఎదురుకుండా కనిపిస్తున్నదే పెద్ద ఆలయం గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం. ఈ ఆలయాన్ని 3 భాగాలుగా నిర్మించారు. ఆలయం యొక్క క్రింద భాగం ఉంటుంది కదా, అంటే బేస్, అది రెక్టాంగిల్ షేప్‌లో ఉంటుంది. మధ్య భాగాన్ని మనం గమనిస్తే ఆక్టోగనల్ షేప్‌లో ఉంటుంది. పై భాగాన్ని కనుక గమనిస్తే సర్కిల్ షేప్‌లో ఉంటుంది. ఇలా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మా బుడ్డి ఫోటోగ్రఫీ క్రియేటివిటీ ఇది. ఈ ఆలయం యొక్క విమాన గోపురం ఉంది చూడండి, అది 182 అడుగుల ఎత్తులో ఉంటుంది. తంజావూర్ ఆలయం కన్నా కొంచెం తక్కువ ఎత్తులోనే ఉంటుంది ఈ ఆలయ గోపురం. ఎందుకంటే తన తండ్రి రాజరాజ చోళన్ మీద గౌరవంతో ఇలా కొంచెం తక్కువ ఎత్తులోనే ఈ గోపురాన్ని నిర్మించారట. ఆలయం చుట్టూ చాలా సుందరమైన అద్భుతమైన శిల్పాలు చెక్కించారు. అవన్నీ చూడగలగాలి ఓపికతో. మా సంతోష్కి కుక్కలంటే చాలా ఇష్టం. అక్కడ పక్కన చూస్తున్నాడు చూడండి, అక్కడ ఒక కుక్క అంటే రీసెంట్గా బేబీని డెలివరీ చేసినట్టుంది. అక్కడే ఉన్నాయి చిన్న పిల్లలన్నీ, కళ్ళు కూడా తెరవలేదు ఇంకా, దాన్నే చూస్తున్నాడు చూడండి. చాలా ఇష్టం కుక్క పిల్లలంటే. కదా కుక్క పిల్లని, అది ఇంకా కళ్ళే తెరవలేదు. నిన్ననో మొన్ననో పుట్టింది అది. ఇంకా మా సంతోష్ తన క్రియేటివిటీ స్టార్ట్ చేశాడు. ఫోన్ అడిగాడు. సో ఇప్పుడు ఎట్లా ఫొటోస్ తీస్తాడు చూద్దాం. కానీ భలే ప్లెజెంట్‌గా ఉంది. మేము వెళ్ళిన రోజున రష్ కూడా లేదు. కాబట్టి చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అట్మాస్ఫియర్. మా బుడ్డి ఎంత అమాయకుడో మీకు ఇప్పుడు చెప్తాను. ఎందుకు అంత గ్రేట్ పర్సన్ అని చెప్తాను అంటే, అసలు పొల్యూటెడ్ మైండే కాదు తనది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఆగండి. ఎక్కడ? ఓ ఈయన ఇంత పెద్దగా ఉన్నాడు చండికేశ్వరుడు. అమ్మవారు ఎక్కడ? వస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు అన్నది. పాత తరం వాళ్ళు, ఏది 1000-2000 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎలా కట్టారన్నది చూడండి. లోపల శివాభిషేకం జరిగితే ఇలా బయటకి వాటర్ వచ్చి ఇక్కడ ట్యాంక్ లాగా కట్టారు కదా చిన్నగా, అక్కడ వాటర్ అంటే ఆ వాటర్ అంతా కింద పడుతుంది అనమాట.
నువ్వు ఈ మెట్లెక్కి పైకి, ఆ పైన నుంచి నీ నెమ్మది దిగు. వెళ్ళిపోదాం ఇంకా 5 minutes. పైకి ఎక్కి స్లోగా అంటే దిగు. చండికేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఈ దేవాలయానికి ఒక హైలైట్ ప్లేస్ అంటే ఇదే, ఎదురుకుండా మెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అది. ఇది మోస్ట్ వాంటెడ్ ప్లేస్ అనమాట. ఏ ఫోటోగ్రాఫర్స్ అయినా, సెల్ఫీ వాళ్ళు తీసుకునే వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఒక స్నాప్ అయినా దిగుతారు. షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం ఒక హైలైట్ అయితే, ఈ దేవాలయంలో సెకండ్ హైలైట్ ప్లేస్ అయితే ఈ మెట్లు. మనకి ఈ దేవాలయం చుట్టూరా ఇంత పెద్ద సైజులో మనకి ద్వారపాలకులు కనిపిస్తారు, గుడి లోపల బయట కూడా. ఈ ద్వారపాలకులు అన్నీ గుడి బయట లోపల ఉన్నవి 15 feet హైట్. ఆ ద్వారపాలకుల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక భారీ సైజు పాము ఉంటుంది కదా, బతికి ఉన్న ఏనుగుని డైరెక్ట్గా మింగేస్తుంది. అలాంటి పాముని ద్వారపాలకుడు తన కాలితో తొక్కిపెట్టి కంట్రోల్ చేస్తుంటాడు. ఏనుగు అంటే భారీ సైజ్ కాబట్టి దాన్ని మింగుతున్న పాము అంటే ఆ పాము ఎంత భారీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి పాముని ఇలా తొక్కి పెట్టడం అంటే ఆ ద్వారపాలకుడు ఎంత బలంగా ఉన్నాడో ఆలోచించండి. ఇదే ఈ ఆలయానికి అనకొండ పాముకి ఉన్న సంబంధం. ఎవ్వరు వచ్చినా ఈ ద్వారపాలకుల కాళ్ళ కింద ఒక ఏనుగుని పాము మింగుతున్న దృశ్యం, ఆ పాముని ఈ ద్వారపాలకులు తొక్కుతున్న దృశ్యం ఉంటుంది. అది బాగా అబ్జర్వ్ చేయండి. మన పూర్వం శిల్పకారులు ఉన్నారు చూడండి, వాళ్ళ క్రియేటివిటీకి అయితే హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకైతే ఒక టేక్ ఏ బో అని అలా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో ఎనకొండ అనే పదం లేదు. తమిళ్లో యానై అంటే ఏనుగు, కొండ అంటే జయించిన, అంటే యానై కొండ అంటే అర్థం ఏనుగుని జయించిన. ఎనకొండ అనే పేరు ఈ శిల్పం ద్వారానే పుట్టింది అని నమ్ముతూ ఉంటారు. మా బుడ్డి ఎంత ఇన్నోసెంట్ అన్నదానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా వినండి. ఇక్కడ ఒక సెక్యూరిటీ అతను టీనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, కపుల్స్ వాళ్ళని బయటకు గెంటేస్తున్నాడు అనమాట. ఇది ఏఎస్ఐ అండర్లో ఉంది కాబట్టి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు టెంపుల్ కంటిన్యూస్ ఓపెనే ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, టెంపుల్ ఓపెన్ ఉంటుంది అంటే లేదు అతను గెంటేస్తున్నాడు, పద అని చెప్తున్నాడు మా సంతోష్. అయితే వెళ్ళి అడుగు సెక్యూరిటీని అని చెప్పా. సెక్యూరిటీ అతను ఏమన్నాడంటే, మీరు సైడ్కి రండి సార్, మేడం ఉన్నారు కదా, నేను మాట్లాడలేను అవన్నీ అని చెప్పి మీరు సైడ్కి తీసుకెళ్లారు. సైడ్కి తీసుకెళ్ళి, సార్ వీళ్ళందరూ టీనేజ్ లవర్స్ కదా, ఏమేమో చేస్తుంటారు, అందుకే మేము బయటకు పంపించేస్తూ ఉంటాము, రెగ్యులర్గా వాళ్ళని వాచ్ చేస్తుంటాం అని చెప్పారు. చూడండి మా సంతోష్ అసలు పొల్యూటెడ్ మైండే కాదు, నాదైనా పొల్యూటెడ్ మైండ్ అని నేను ఒప్పుకుంటా, కానీ మా సంతోష్ అయితే ఒక్కటి కూడా రాంగ్గా థింక్ చేయలేడు అసలు. ఇది ఏఎస్ఐ ఈవినింగ్ 6 వరకు ఓపెన్. ఇది అర్థమైందా? ఈ టెంపుల్లో ఇంకొక అట్రాక్షన్ ఏంటి అంటే ఈ సింహం బొమ్మ, ఈ సింహం ద్వారం. దీన్ని సింహ కిన్నారు అంటారు. లయన్ ఫేస్ వెల్ అంటే బావి. రాజేంద్ర చోళ ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలో పెద్ద బావిని తవ్వించి ఉత్తర భారతదేశంలోని గంగా నది నుంచి కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ఈ బావిలోకి పోయించాడట. అలా బావిలో నీళ్లు పోయించిన తర్వాత ఇక్కడ మెట్ల మార్గం ఒకటి ఆ బావికి వెళ్ళడానికని పెట్టారు. ఆ మెట్ల భాగం ఉంటుంది కదా, దాని ఎంట్రీ పాయింట్ గుర్తించడానికి ఇక్కడ సింహం ముఖంలో ఉన్న ఈ ఎంట్రీ పాయింట్ పెట్టారు. పూర్వకాలంలో ఇక్కడ భక్తులందరూ ఈ బావి నీటితో కాళ్ళు కడుక్కొని ఆలయం లోపలికి వెళ్ళేవారు. ఈ సింహం ఎంట్రీ నుంచే మెట్లు బావి లోపలికి ఉంటాయి అన్నమాట. మీరు కొంచెం క్లోజప్ షాట్గా చూసుకుంటే తెలుస్తుంది, మెట్లు తెలుస్తాయి. ఇప్పటి కాలంలో అయితే ఓన్లీ ఉత్సవాల సమయంలో మాత్రమే ఈ టెంపుల్ ఎంట్రీని ఓపెన్ చేస్తున్నారు, ఈ వెల్ని యూజ్ చేయడానికి. వాటర్ అనుకుంటున్నాను, మెట్లు ఉన్నాయి కదా, వాటర్కి సోర్సెస్. ఇక్కడ చూడండి స్కూల్ పిల్లల ఎక్స్కర్షన్ నడుస్తుంది. ఆ టీచర్ అయితే ఎంత బాగా చెప్తుందంటే చోళా డైనాసిటీ గురించి పిల్లలకి చాలా బాగా నచ్చింది నాకు ఆవిడ. మనం ఎంతసేపు
ముఘల్ రాజ్యం గురించి, ఆ రాజ్యం గురించి, ఈ రాజ్యం గురించి చదువుకున్నాం కానీ మన చోళా డైనాసిటీస్, పల్లవ డైనాసిటీస్, మన సూపర్ డైనాసిటీస్ ఉన్నాయి మన దేశంలో, వేటి గురించి మనం చదువుకోలేదు. కదా ఫైనల్గా మా గంగైకొండ చోళపురం దేవాలయానికి యాత్ర అయితే ఇట్లా ముగిసింది. మనం దేవాలయంలో శివలింగం చూసాం కదా, పెద్ద శివలింగం. దాని ఎత్తు 13.5 మీటర్లు. బృహదీశ్వర అంటే ప్రపంచానికి దేవుడు అని అర్థం. ఇక్కడ శివుణ్ణి బృహదీశ్వర అని పిలుస్తారు. గంగైకొండ చోళపురంలో ఉన్న బృహదీశ్వరాలయం ఈ దేవాలయం. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి, ఇది కూడా బంగారు తాపడంతో చేశారట. ఈ శివలింగం ఏదైతే ఉందో దాని అడుగు భాగంలో అత్యంత అరుదుగా లభించే అత్యంత శక్తివంతమైన చంద్రకాంత మణిని ఆగమ శాస్త్రాల ప్రకారం శివలింగం ప్రతిష్ఠించేటప్పుడు ఇన్స్టాల్ చేశారట. అందుకే ఈ ఆలయం లోపలి భాగం వేసవి కాలంలో దేవాలయం బయట అంతా వేడిగా ఉంటే లోపల మాత్రం చల్లగా ఉంటుందట. అదే చలికాలం అయితే ఆలయం బయట చల్లగా ఉన్న ఆలయం లోపల మాత్రం వెచ్చగా ఉంటుందట. ఈ ఆలయం చూడాలి అనుకున్న వాళ్ళు చిదంబరం నుంచి ఈ ఆలయం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుంచి అయితే 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుంభకోణం నుంచి అయితే మీకు డైరెక్ట్ బస్సెస్ దొరికేస్తాయి. కుంభకోణం నుంచి మీరు వడలూర్ వెళ్ళే బస్సెస్ ఎక్కితే ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ దగ్గర దింపుతారు. ఒకవేళ డైరెక్ట్ బస్సెస్ దొరకలేదు అనుకోండి, కుంభకోణం నుంచి మీరు జయన్కొండై చేరుకుని అక్కడి నుంచి 10 కిలోమీటర్లే ఈ దేవాలయం ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఆటోస్ కానీ బస్సెస్ కానీ దొరికేస్తాయి. రిటర్న్ కూడా సేమ్ వెళ్ళిపోవచ్చు. పాపం మన కల్చర్ని ఫాలో అవ్వడానికని ఒక ఫారినర్ అయితే పాపం ఆయనకి ఈ ధోతి అవన్నీ అలవాటు ఉండదు కదా, అయినా కూడా కట్టుకుని వచ్చి దర్శనానికి వచ్చాడు ఆయన. అండ్ రియల్లీ నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఇక్కడ ఇండియాలో ఉండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ డిఫరెంట్గా ఉంటున్నారు డ్రెస్సింగ్లో, కానీ ఫారినర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది. ఎంత బాగా ఇండియన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని వస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము కుంభకోణం బయలుదేరుతున్నాం. మేము ఉదయం 11:20 ఈ దేవాలయానికి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి మేము 12:40 బయలుదేరుతున్నాం కుంభకోణానికి. మాకు దేవాలయం మొత్తం బాగా లీజర్గా చూడడానికి 1:20 పట్టింది. చోళపురం, ఇట్స్ నాట్ చోళపురం, చోళపురం కుంభకోణం 26 వచ్చేసాం. కుంభకోణం ఓన్లీ తమిళనాడులో దొరుకుతుంది. బెవెంటో ఇదైతే తమిళనాడు ట్రిప్లో కంపల్సరీ తాగుతాం మేమైతే. ఈ టోల్ కూడా నేషనల్ హైవే మీద వస్తుంది కాబట్టి మనకైతే ఏం కట్ అవ్వదు. మేము 3000 రూపీస్ పాస్ తీసుకున్నాం కాబట్టి. ఈసారి మళ్ళీ మొత్తం అంతా చేంజ్ అవుతుంది అనమాట వరల్డ్. ఈ పాట ఒకటే నాకు బాగా నచ్చుతుంది కదా, మ్యూజిక్ ఆ వెనకాల బుజుబుజుబులు అరవడం, కాపాలి అనడం. సినిమా బొక్క అనుకో. అదే తిరునాగేశ్వరం ఇవన్నీ అవే పుట్టి ఆలంగుడి, ఇది నవగ్రహ టెంపుల్స్ అవి. అయ్యవాడి, నాగూర్, పుదుచ్చేరి 132 కిలోమీటర్స్ అండి. అందుకే శనిసింగనాపూర్ అక్కడ ఉన్నాడా? అదే సారీ, శనీశ్వర తిరునల్ల. కానీ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి చూడు మీ దగ్గర. ఎదురుకుండా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇది కుంభకోణం రైల్వే స్టేషన్. మేము పక్కనే ఎదురుకుండానే హోటల్ ఉంటుంది, వినాయక బై పాపీస్ అని. కుంభకోణంలో ఉన్న వాటిలో బాగానే ఉంటుంది హోటల్. రైల్వే స్టేషన్ పక్కన అయినా కూడా చాలా బాగుంటుంది. రోడ్డు మీదకే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది హోటల్. మ్యాక్సిమం నవగ్రహ టెంపుల్స్ చూడడానికి అందరూ కుంభకోణం రావాలనుకున్న వాళ్ళు కాబట్టి ఈ హోటల్ని ప్రిఫర్ చేయొచ్చు మీరు. మేము మధ్యాహ్నం 1:25 అయితే ఈ హోటల్కి చేరుకున్నాం. కుంభకోణం 2800 ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. 24 hours స్టే. ఇక్కడ మ్యాక్సిమం
నవగ్రహ టెంపుల్స్ చూడడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు జనాలు. కాబట్టి వీళ్ళు నవగ్రహ టెంపుల్స్ మ్యాప్ ఇస్తారు. రూట్ ఎట్లా వెళ్తే బెస్ట్, ఎట్లా వెళ్తే ఈజీగా ఉంటుంది, అన్నీ కవర్ చేయొచ్చు ఇట్లా. కాకపోతే 1 డేలో అయితే అన్నీ కవర్ చేయలేరు ఒకే రోజున అని చెప్పారు. కానీ తమిళనాడు వాళ్ళ ఆర్టీసీ అది ఉంటుంది కదా గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళైతే 1 డేలో మొత్తం టెంపుల్స్ కవర్ చేసేటట్టు ఒక టూర్ ప్లాన్ వేశారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది రైల్వే స్టేషన్. ఈసారి మా ట్రిప్ ప్లాన్ అయితే ఆల్మోస్ట్ 9 నవగ్రహ టెంపుల్స్ కవర్ చేసుకుంటూ మధ్యలో మదురై వెళ్ళి, మదురై చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుని ఈ ట్రిప్ని బ్యాక్ వయా వేలూర్ హైదరాబాద్ రీచ్ అవుదామని అనుకుంటున్నాము. ప్లాన్ అయితే చేసాం. ఎలా కవర్ చేస్తామన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను.